మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ వినాయక చవితి సందర్భంగా ఈ నెల 27న విడుదలవుతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, మాస్ జాతర టీజర్ చూసేసాను. చాలా అంటే చాలా బాగుంది. బడా ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఆగయ. మాస్ జాతర టీజర్ చూస్తుంటే రవితేజ నెక్స్ట్ హిట్ కొట్టబోతున్నాడు. ఎందుకని మీరు నన్ను అడగవచ్చు. ఎందుకంటే 1 year అయితే మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయ్యి అన్నకు చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేదు. మాస్ జాతర టీజర్ చూస్తుంటే ఆ హిట్ మరలా వచ్చేలాగుంది. ఎందుకంటే ఈసారి పక్క ప్లాన్ తో వస్తున్నాడు. ఏ ఫుల్ ఆన్ మ్యాసివ్ ధమాకా ఈస్ గేరింగ్ అప్ ఫర్ August 27th. మాస్ జాతర మోత మోగిపోతుంది భయ్య. రవితేజ మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ చేసిన ప్రతి మూవీ హిట్ కొట్టాడు రవితేజ అన్న. ఈ క్యారెక్టర్ తో కూడా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. మాస్ ర్యాంపేజ్ అనుకోవచ్చు. టీజర్ లో ఫైట్స్ అండ్ క్యారెక్టర్స్ అండ్ డాన్స్ చూస్తుంటే ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నంత ఫీల్ వచ్చింది. ఇక మొదలవుతుంది మాస్ జాతర మనదే. ఇదంతా ఫుల్ కమర్షియల్ టీజర్ భయ్య. మాస్ జాతర డైరెక్టర్ పేరు భాను భోగవరపు. ప్రీవియస్ మూవీలు చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది, వివాహ భోజనంబు, గల్లీ రౌడీ, ఇంకా రవితేజతో పాటు నటిస్తున్న శ్రీలీల. టీజర్ చూస్తుంటే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా అంటే కామెడీ బాగా పండుతుంది అన్నట్టు. శ్రీలీల చూస్తే మరి తను టీచరో లేదంటే స్టూడెంటో అర్థం కావట్లేదు టీజర్ లో. ప్రొడ్యూసర్ తెలిసింది మీకు, నాగవంశీ చింపేస్తాడు ఇంకా. ఎందుకంటే కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది, ఆల్రెడీ మూవీతో వస్తున్నాడు 27 చూద్దాం. అండ్ ఇంకొక విషయం, మాస్ జాతర మనదే. ఇదంతా కింద మీద ఊపు, రవితేజ అన్న తోపు. ఓకే ఓకే, అర్థమైంది.